ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం 100% ఇలా జరగక తప్పదు. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి మీ యొక్క లైఫ్. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. లో ఈ రోజు దినఫలాల ప్రకారం ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది వీరి యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా మీకు ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు, ఇతరత్ర మార్గాల ద్వారా, ఉద్యోగం కాకుండా వేరే వృత్తుల్లో డబ్బు సంపాదిస్తున్న వారికి ఈరోజు ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కానీ ఖర్చులు కూడా అదే విధంగా అధికంగా ఉంటాయి. అనుకోకుండా ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్య నిమిత్తం మీకు డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే తల్లిదండ్రులు కానీ, నానమ్మ తాతలు, అమ్మమ్మ తాతలు ఇలా ఎవరున్నా సరే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న అనారోగ్య సమస్య కాస్త మీరు అశ్రద్ధ చేయటం ద్వారా పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇదివరకు మీరు ఏ ఉద్యోగం చేయక ఇప్పుడే మొదటిసారి ఉద్యోగం చేయాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, లేదా నచ్చని ఉద్యోగం చేస్తూ మరొక ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, ఈరోజు ఒక మంచి అవకాశాన్నైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు కన్న కల ఈ సమయంలో నిజం కాబోతుంది. అంటే ఇన్ని రోజుల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఏ అంశంలో కూడా కాంప్రమైజ్ కావలసిన పరిస్థితి ఉండక్కర్లేదు. అటువంటి ఒక మంచి సదవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం
నూతన వ్యక్తి పరిచయం కూడా ఉంటుంది. అది స్త్రీ అయి ఉండొచ్చు లేదా పురుషుడై కూడా ఉండొచ్చు. కానీ మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులనైతే తీసుకుని వస్తుంది. చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేయటంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. మీకు చక్కటి గైడెన్స్ ని కూడా అందిస్తారు. మీరు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయంలో కన్ఫ్యూజన్ కి లోనవుతూ ఉన్నట్లయితే కనుక వారు మీకు చక్కటి గైడెన్స్ ని అందించి ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనే విషయంపై మీకు క్లారిటీ వచ్చేలాగా చేస్తారు. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే చాలా కాలం నుండి మీరు ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. అయితే ఈ రోజు మీ యొక్క లైఫ్ లో ఒక న్యూస్ ని అయితే వినబోతున్నారు. అంటే ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ లేదా ప్రమోషన్ గురించి కానీ మీ యొక్క పై అధికారుల నుండి ఒక చక్కటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. కానీ మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారి అది మీ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఉన్నారో, ఈ రోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. గృహిణులకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక స్త్రీతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఒకరి గురించి ఒకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి. ఒకరి విషయాన్ని మరొకరి దగ్గర చర్చించకండి. ఇది మీ యొక్క లైఫ్ లో మీకు ప్రతికూలమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనక ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు తెలియబోతుంది. అంటే అది గుడ్ న్యూస్ అవ్వనివ్వండి లేదా బ్యాడ్ న్యూస్ అవ్వనివ్వండి, ఒక అప్డేట్ న్యూస్ అయితే దాని గురించి మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అలాగే కొంతమంది కుంభరాశికి చెందినటువంటి పురుషులు మీ యొక్క ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమంతుణ్ణి ఆరాధించండి, హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే దుర్గా చాలీసా పఠించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.